మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా ప్రసిద్ధ సంగీత స్వరకర్త. ఆయన 7,000 కంటే ఎక్కువ పాటలను కంపోజ్ చేశారు. 1000 కంటే ఎక్కువ సినిమాలకు మ్యూజిక్ను అందించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద, పాశ్చాత్య శాస్త్రీయ, జాజ్, రాక్ వంటి వివిధ శైలులను కలిపిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఇళయరాజా డిసెంబర్ 15, 2024న తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయాన్ని సందర్శించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన స్వరపరిచిన దివ్య పాసురం విడుదలకు ముందు ఆయన దళితుడైన కారణంగా ఆలయ అధికారులు ఆయనను ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించలేదనే వాదనతో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ వాదన మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తోంది. శ్రీ ఆండాళ్ జీయర్ మఠానికి చెందిన శ్రీ శతకూప రామానుజ జీయర్, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఇళయరాజాకు హిందూ మత ధర్మాదీయ శాఖ జాయింట్ కమిషనర్ కె సెల్లుతురై స్వాగతం పలికారు. షెడ్యూల్ చేసిన కార్యక్రమానికి ముందు ఇళయరాజా కొంతమంది పూజారులు ఆండాళ్ సన్నిధి, నందనవనం, పెరియ పెరుమాళ్ సన్నిధితో సహా ఆలయ ప్రధాన గర్భాలయకు వెళ్లారు. అవన్నీ పుకార్లు అంటూ ఇళయరాజా కొట్టిపారేశారు. ఇళయరాజా తన ఎక్స్ ఖాతాలో కొందరు నా విషయమై తప్పుడు పుకార్లను వ్యాప్తి చేస్తూ ఉన్నారు. నేను ఏ సమయంలో లేదా ప్రదేశంలో నా ఆత్మగౌరవం విషయంలో రాజీ పడను. జరగని వార్తలను జరిగినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అభిమానులు, ప్రజలు వదంతులను నమ్మవద్దు అంటూ వివరణ ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.